ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. మొన్నటి వరకు కూడా నైరుతి ఋతుపవనాల రాక ఆలస్యంతో మొన్నటి వరకు వేసవి కాలాన్ని తలపించింది. అయినా నిన్నటి నుంచి పడుతున్న వర్షానికి ప్రజలు సేదతీరుతున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనపడుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నాము. ఖమ్మం నగరంలో గత రాత్రి 8 గంటల నుంచి కూడా వర్షం కంటిన్యూస్గా పడుతుంది. సో మొన్నటి వరకు కూడా కొంత ఎండ వేడిమి ఉక్కపోతలతో కూడా ప్రజలు కొంత ఇబ్బంది పడిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా ప్రజలు సేదతీరుతున్న పరిస్థితి కనపడుతుంది. సో విజువల్స్లో చూసుకోవచ్చు, వర్షం కూడా కొంత కంటిన్యూస్గా చినుకులు కూడా పడుతూనే ఉన్నాయి. సో నైరుతి ఋతుపవనాలు రాక ఆలస్యమైంది కొంత. సో నిన్న నైరుతి ఋతుపవనాలు రాక ఆలస్యం అవడంతో అక్కడక్కడ కుండపోత వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇటు ఉక్కపోతలు మాత్రం చాలా హెవీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అటు కుండపోతలు ఇటు ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిన పరిస్థితి కూడా గత కొద్ది రోజులుగా ఖమ్మం నగరంలో నెలకొంటా ఉంది. సో ఇటు ఆ నైరుతి ఋతుపవనాలు పూర్తిగా రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత నిన్న రాత్రి నుంచి కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి పూర్తిగా ఆ చెరువులు, వాగులు, కుంటలన్నీ కూడా ఇప్పుడిప్పుడే క్రమేణా నిండుకుంటున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడుతుంది. సో అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి అంటే గత 3 రోజుల నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. సో నిన్న అటు ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు బీటీపీఎస్ పవర్ ప్లాంట్ వద్ద ట్రాన్స్ఫార్మర్ మీద పిడుగు పడడంతో ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ ఒక్కసారిగా ఆయిల్ అంటుకొని ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డ ఘటన అక్కడ అటు మనుగూరు థర్మల్ పవర్ స్టేషన్లో నెలకొంది. అక్కడ పూర్తిగా జనాలు అటు ఎవరూ లేకపోవడంతో కొంత ప్రాణ నష్టం కూడా తప్పిందని చెప్పేసి అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అటు పూర్తిగా 25 కోట్ల ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పేసి ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. నిన్న రాత్రి నుంచి కూడా ఆ ఫైర్ ఇంజన్ ఆ మంటలు అదుపులో తెచ్చుకేందుకు ఫైర్ ఇంజన్ సాయంతో ఆ మంటలు ఆర్పే ప్రయత్నం కూడా అక్కడ బీటీపీఎస్ అధికారులు కూడా పూర్తిగా చేస్తున్న పరిస్థితి అక్కడ మనుగూరు నగరంలో కనబడుతుంది. సో ఇటు భద్రాచలంలో తీసుకుంటే భద్రాచలం నుంచి కూడా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో అటు గోదావరి కొంత గోదావరిలో 1-2 అడుగుల నీటి మట్టం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో భద్రాచలం వ్యాప్తంగా ఈరోజు సెలవు దినం కావడంతో అటు భద్రాద్రి రాముడిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఈ వర్షానికి కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అటు భద్రాచలం నగరంలో కనబడుతుంది. ఇక అశ్వరాపేట నియోజకవర్గం తీసుకుంటే అశ్వరాపేట నియోజకవర్గంలో కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రహదారులన్నీ కూడా దిగ్బంధమని చెప్పుకోవాలి. అక్కడక్కడ రోడ్ల మీద చెట్లు కూలి కొంత ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. సో వర్షాలు కూడా పూర్తిగా విస్తారంగా కురుస్తున్న రైతన్నులు పూర్తిగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రైతులు అత్యధిక శాతంగా పత్తి సాగు చేస్తున్నారు. సో పూర్తిగా పత్తి విత్తనాలు కొంత నాటారు, కొంత పత్తి కూడా మొలకెత్తని ఆ పత్తి గింజలు కూడా తీసేసి ఈ వర్షానికి మళ్ళీ ఆ పత్తి గింజలు కూడా నాటే ఆ కార్యక్రమంలో పూర్తిగా రైతులను మునిగిపోయారు. సో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇటు మదిరలో తీసుకుంటే మదిరలో కూడా నిన్నటి నుంచి వర్షం కురుస్తుంది. మదిరలో కూడా కొంత చెప్టాలు కూడా నీట మునిగాయని చెప్పేసి అంటున్నారు. పూర్తిగా చెప్టాలు మించి నీరు ప్రవహిస్తున్న టైంలో ద్విచక్ర వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో ఆ చెప్టాలు దాటొద్దని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే సూచనలు సలహాలు చేస్తున్నారు. ఇటు కూడా ఆ వర్షాలు ఇదే రీతిని కనుక ఎక్కువగా కురుస్తుంటే మాత్రం ఇప్పటికే అధికారులు అక్కడ అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలను కూడా ఇప్పటికే వర్షాలు కనుక ఎక్కువయ్యి వరదలు కనుక వచ్చే అవకాశాలు ఉంటే కనుక ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసే పనిలో కూడా నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవాలి. అంటే అంతగా వర్షాలు కురవలేదు. కానీ ఒకవేళ నిన్నటి నుంచి గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు ఈ విధంగానే మళ్ళీ కంటిన్యూస్గా ఇంక మరో 2 రోజుల పాటు కురిస్తే కనుక వరదలు వచ్చే ఛాన్స్ ఉంది. లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడే అధికారులు కూడా పూర్తిగా సమీక్ష సమావేశాలు నిర్వహించుకున్నారు. సో మొత్తంగా ఇటు సత్తుపల్లి నగరంలో చూసుకుంటే సత్తుపల్లి నగరంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి గ్రామాలు రహదారులు అన్నీ కూడా నీట మునిగాయని చెప్పవచ్చు. అంటే గుడారాలు వేసుకొని సంచార జీవనం గడిపే వారి గుడారాలకు పూర్తిగా కూడా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా వారి గుడారాలన్నీ కూడా నీట మునగడంతో వారు పూర్తిగా అక్కడి నుంచి ఆ గుడారాలని సర్దుకొని వేరే చోటుకి పోతున్న దృశ్యాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో పూర్తిగా నిన్న సింగరేణి అంటే సత్తుపల్లి సింగరేణి జేవీఆర్ ప్లాంట్లో పూర్తిగా భారీగా వర్షం నీరు చేరడంతో అక్కడ పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం నెలకొని చెప్పొచ్చు. అక్కడ డంపర్లు కూడా పూర్తిగా ఎక్కడికెక్కడే ఆగిపోయాయి. పూర్తిగా కొన్ని వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి కూడా ఈ వర్షం ఆటంకం మారింది. ఇక్కడ పూర్తిగా అటు సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్లో పూర్తిగా నీరు చేరడంతో బొగ్గు వెలికితీత పనులకు పూర్తిగా ఆటంకం కలిగిందని చెప్పుకోవాలి. ఇటు కొత్తగూడెం కావచ్చు, అటు మనుగూరు కావచ్చు, ఈ ఓపెన్ కాస్ట్ ఏరియాలో కూడా వర్షం నీరు ఎక్కువగా చేరడంతో బొగ్గు
వెలికితీత పనులు కూడా పూర్తి ఆటంకం కలుగుతుందని చెప్పుకోవాలి. సో మొన్నటి వరకు కూడా వేసవికాలం ముగిసినప్పటికీ వర్షాకాలం ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు ఆ రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ ఎండ వేడిని తలపించే వాతావరణం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొంది. ఉక్కపోతలకు ప్రజలు కూడా అల్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో గత రాత్రి నుంచి వర్షం భారీగా కురిసింది. గత రాత్రి నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో ఇటు ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. వాతావరణం చల్లగా మారిపోతే కొంత యువకులు ఆ చిన్నారులు కూడా ఈ వర్షంలో తడుస్తూ కేరింతలు నడుమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు పూర్తిగా రైతన్నలు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. వర్షాలు గతంలో కురిసినప్పుడు తొలకరి వర్షాలు కురిసినప్పుడు ఇటు వ్యవసాయదారులంతా కూడా పత్తి విత్తనాలు నాటుకున్నారు. పత్తి విత్తనాలు నాటుకొని కొంత ఈ ఉక్కపోతలకు కొన్ని విత్తనాలు కూడా ఆ భూమిలోనే కొంత పాడైపోయని చెప్పుకోవాలి. పాడైపోయిన విత్తనాల ప్లేస్లో మళ్ళీ ఒక వర్షం రాగానే మళ్ళీ విత్తనాలు నాటారు. విత్తనాలు నాటంలో నిన్న నుంచి కురిసిన వర్షానికి రైతులు కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఈ వర్షాలు ఈ విధంగా మరో 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసినట్లయితే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అధికారులు సమాయత్తమయ్యారు. సమీక్షా సమావేశాలు నిర్వహించుకున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా 24 గంటలు అందుబాటులో ఉండాలి. అలాగే చెప్టాలు, చెరువులు, కుంటలు పూర్తి నిండుకుండను తలపించుకున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనాలు ఎవరు కూడా చెప్టాల మీద నుంచి ప్రమాదకర రీతిలో డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు. జాలర్లు కూడా అలాంటి చెప్టాలు, చెరువులు, వాగులు, వంకల వద్ద చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే ఆ సూచనలు జారీ చేస్తున్న సందర్భం పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొంటా ఉంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేంద్ర, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.